న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనము మియాపూర్ చందానగర్ లోనే మోస్ట్ ఫేమస్ అయిన శ్రీ సాయి దీప హాస్పిటల్లో ఉన్నాము. సో సాయి దీప హాస్పిటల్ నుంచి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిధర్ రావు గారు, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ అలాగే ఇంటిమేట్ హెల్త్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడతాం. శశిధర్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం. వాట్ ఈస్ బెలనైటిస్ అండ్ ఇది ఎందుకు వస్తుందంటారు? సో ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి నలుగురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది ఇండియాలో. సో దానివల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే, డయాబెటీస్ ఇస్ వన్ అంటే డయాబెటీస్ చాలా కామన్ కారణం బెలనైటిస్. ఓకే. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫోర్ స్కిన్ ఏదైతే ముందు చర్మం ఏదైతే ఉంటుందో దాని స్ట్రక్చర్ కొంత మారుతుంది. స్కిన్ లోపల ఉండే కణాలు ఏదైతే కొల్లాజన్ అని, ఎలాస్టిన్ అని, సో ఫామ్ని బట్టి రకరకాల కణాలు ఉంటాయి. సో మనం స్కిన్ చూస్తే శరీరం అంతా ఒకటేలాగా ఉండదు. స్కిన్ అరచేతి స్కిన్ థిక్గా ఉంటుంది, అరికాళ్ళలో స్కిన్ థిక్గా ఉంటుంది, ఈ కనురెప్పల మీద చిన్న స్కిన్ చాలా థిన్గా ఉంటుంది. సో ఫంక్షన్ అది చేసే ఆ పార్ట్ ఆఫ్ స్కిన్ చేసే ఫంక్షన్ బట్టి దాని స్ట్రక్చర్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫోర్ స్కిన్ స్ట్రక్చర్ మారడం వల్ల స్ట్రెచబిలిటీ తగ్గుతుంది. మామూలుగా ఉండాల్సిన స్ట్రెచబిలిటీ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా స్ట్రెచ్ అయినప్పుడల్లా క్రాక్స్ వస్తాయి. ఆ ముందు చర్మం పగుళ్ళు రావడం, ఆ పగుళ్ళ వల్ల నొప్పి రావడం, అది ఎర్రగా అవడం, దానికి ఇన్ఫెక్ట్ అయ్యి దాని నుంచి చీము రావడం, ఇవన్నీ దీని లక్షణాలు అన్నమాట, బెలనైటిస్ యొక్క లక్షణాలు. సో డయాబెటీస్ వలన ఫోర్ స్కిన్ యొక్క స్ట్రక్చర్ మారి పగుళ్ళు వచ్చి ఆ పగుళ్ళ ద్వారా బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయ్యి దాని ద్వారా ఇన్ఫెక్షన్ రావడమే దీనికి కారణం అన్నమాట. సో ఈ బెలనైటిస్ కి హోమ్ రెమెడీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో ఇనీషియల్ పార్ట్లో బెలనైటిస్ హోమ్ రెమెడీస్ తోటి మీరు కొంత కంట్రోల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఏంటి అంటే హైజీన్ ఇంప్రూవ్ చేసుకోండి. సో మెయిన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఈ పెనిస్ యొక్క ముందు భాగం, దాన్ని కవర్ చేసే స్కిన్, ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్, ఇలాంటి ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఈ గ్యాప్ దగ్గర మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండడము, ఫ్రీక్వెంట్గా మన మగవాళ్ళలో వచ్చే వీర్య కణాల యొక్క దానికి సంబంధించిన స్మెగ్మా అంటాం. సో అది డెడ్ సెల్స్ ఇవన్నీ కలిసి ఇరిటెంట్ సబ్స్టెన్సెస్ కొన్ని రిలీజ్ చేస్తాయి. దాని వలన పెనిస్ యొక్క ముందు భాగం మీద ఇరిటేషన్ రావడం ఇవన్నీ జరుగుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పెనిస్ ఫ్రంట్ పార్ట్ని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి. సో దాన్ని క్లీన్గా ఉంచుకోవడం, అట్లీస్ట్ వన్స్ ఇన్ అంటే రోజు కుదిరితే రోజు చేసుకోవడం, లేదంటే అట్లీస్ట్ వారానికి 2-3 సార్లైనా ఈ ఫోర్ స్కిన్ని క్లీన్గా వెనక్కి లాగి మంచిగా క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, అక్కడ హార్ష్ సోప్స్ వాడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. హార్ష్ కెమికల్స్ వలన కెమికల్ డర్మటైటిస్ అనే ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీ సెన్సిటివ్ పార్ట్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు హార్ష్ కెమికల్స్, హార్ష్ సోప్స్ వాడకుండా జెంటిల్ సోప్స్ వాడడం అనేది ఇంపార్టెంట్. సో ఇది వన్ ఆఫ్ ది హోమ్ రెమెడీస్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ హైజీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలా క్లీన్ చేసుకోవడం. సెకండ్ ఏంటంటే కమర్షియల్లీ అవైలబుల్ మెడిసిన్ ఏదైతే ఉందో అది వాడడం, కానీ దాన్ని కూడా అంత ఎక్కువ రోజులు వాడడం అడ్వైజబుల్ కాదు. సో మీరు బయటకు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇలా అడిగితే ఇచ్చే క్రీమ్స్లో యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి, దాంతోపాటు కొన్నిసార్లు స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా ఇస్తారు. సో ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ రోజులు వాడడం అనేది స్కిన్కి అంత మంచిది కాదు. సో ఇది హోమ్ రెమెడీస్ గురించి. ఓకే, బెలనైటిస్ ప్రాబ్లమ్కి సర్జరీ అవసరమా? ఇఫ్ ఇట్ ఆల్ అవసరం అయితే ఎలాంటి సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే బెలనైటిస్కి సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు, బట్ సర్జరీ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏంటంటే బెలనైటిస్ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే ఈ ఫోర్ స్కిన్ యొక్క స్ట్రెచబిలిటీ తగ్గడం. అన్ఫార్చునేట్గా దేర్ ఆర్ నో మెడిసిన్స్ టు అడ్రస్ దట్. ఆ స్ట్రెచబిలిటీ పెంచే మెడిసిన్స్ అయితే ఏమీ లేవు. సో ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ వచ్చిన ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం మీద, ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం మీద, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం మీద మాత్రమే ఉంటుంది ఈ మెడిసిన్ ఫోకస్. కానీ రూట్ కాజ్ అయిన స్ట్రెచబిలిటీ తగ్గడం అనే దాన్ని ఇవి అడ్రస్ చేయలేవు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా రూట్ కాజ్ ఈ స్ట్రెచబుల్ స్కిన్ లేనప్పుడు, దాన్ని స్ట్రెచబుల్గా చేయలేనప్పుడు సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆ స్కిన్ రిమూవ్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ సర్జరీ కమ్స్ ఇన్. సో సాయి దీప హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బెలనైటిస్కి ఏమని ఇస్తున్నారు? సో మామూలుగానే బెలనైటిస్కి సర్జరీ అంటే సర్కంసిషన్, అంటే సుంతి ఆపరేషన్ అంటాం కదా జనరల్గా. సుంతి ఆపరేషన్ అనేది దీనికి ట్రీట్మెంట్ అనమాట. ఈ సుంతిలో ఈ మధ్య రీసెంట్ అడ్వాన్సెస్ చాలానే వచ్చాయి. లేజర్ తోటి ఇన్స్టెడ్ ఆఫ్ మామూలుగా స్కాల్పల్ ఎలక్ట్రిసిటీ వాడకుండా లేజర్ తోటి కట్ చేయడం, సో దాన్ని లేజర్ సర్కంసిషన్ అంటారు. అది కాకుండా స్టేప్లర్, ఏదైతే ఒక సింగిల్ యూజ్ డిస్పోజబుల్ డివైస్ ఉంటుంది, ఆ స్టేప్లర్ని వాడి ఈ ఫోర్ స్కిన్ ఎక్సెస్ ఫోర్ స్కిన్ని కట్ చేయడము. సో ఇలాంటివన్నీ లేటెస్ట్ మెథడ్స్ అనమాట. అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వీటితో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెడిషనల్ వర్సెస్ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్తో డిఫరెన్సెస్ ఏంటంటే
ట్రెడిషనల్ మెథడ్లో స్టిచెస్ ఉంటాయి. సో మన స్టేప్లర్లో ఏంటంటే స్టిచెస్ ఉండవు. సో రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత 3 to 4 days ఆ డ్రెస్సింగ్ ఉంచుకుంటే దాని తర్వాత ఇట్ బికమ్స్ వాటర్ టైట్. సో వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ రావు. సో 3-4 days తర్వాత స్నానం చేయొచ్చు, నార్మల్ బట్టలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చేయించుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. డే కేర్ ప్రొసీజర్ ఒక 1 or 2 hours హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అయిన లేజర్ ఆర్ స్టేప్లర్తో చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. ఈ బెలనైటిస్ని ట్రీట్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. బెలనైటిస్ ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది యాక్చువల్లీ బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం అంటే మీరు మందులు వాడుకున్న కొన్ని రోజులకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సో అలా తగ్గిపోయింది, నాకు నార్మల్ అయిపోయింది అని అనుకునే పొరపాటు పడతారు చాలామంది. సో ఇది రికరెంట్గా మళ్ళీ ప్రతిసారి రావడం వల్ల మీకు ప్రతిసారి హీల్ అయిన ప్రతిసారి కొంత నార్మల్ స్కిన్ ఈజ్ రీప్లేస్డ్ బై స్కార్ టిష్యూ. సింపుల్గా ఎలా చెప్పాలంటే మీరు కింద పడి దెబ్బ తగిలింది అనుకోండి, అది హీల్ అయినప్పుడు అక్కడ మరక వస్తుంది కదా, అలాగే ఒకసారి బెలనైటిస్ వచ్చి హీల్ అయిన తర్వాత అక్కడ మరక స్కార్ టిష్యూ వస్తుంది. సో ఇలా రికరెంట్గా మళ్ళీ వచ్చినప్పుడు ఈ స్ట్రెచబుల్ స్కిన్ ఏదైతే ఇలా రింగ్ ఉందో, ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి ఏదైతే రింగ్ ఉందో అది స్లోగా దారంలాగా అవుతుంది. సో అలా అయినప్పుడు రబ్బర్ బ్యాండ్ అంటే మీరు స్ట్రెచ్ చేయగలుగుతారు, దారిని స్ట్రెచ్ చేస్తే తెగుతుంది. సో ఇలాగే ఈ ఫోర్ స్కిన్ ముందు టైట్ అవ్వడం వల్ల స్ట్రెచ్ అయినప్పుడల్లా కట్ అవుతుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం ఒక రిస్క్. సెకండ్ మేజర్ రిస్క్ ఏంటంటే క్రానిక్ బెలనైటిస్. సో ఇలా నేను చెప్పినట్లు ఇలా టైట్గా అయి పూర్తిగా మూసుకుపోతుంది. దాన్ని BXO అంటాం, బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. అంటే ముందు మూత్రం వచ్చే దారి పూర్తిగా మూసుకుపోతుంది, చిన్నగా అవుతుంది. సో దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం అదొక రిస్క్. ఇంకా నెక్స్ట్ రిస్క్ ఏంటంటే దీన్ని ఇలాగే వదిలేస్తే, చాలా సంవత్సరాలు దీన్ని అలాగే వదిలేస్తే ఇది క్యాన్సర్ కిందకి కూడా మారే రిస్క్ ఉంటుంది. సో దీన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్కి వచ్చే ముందు స్టేజ్ అనమాట ఇది. సో దీన్ని ఇలాగే ఎక్కువ రోజులు వదిలేయడం వల్ల, ఎక్కువ సంవత్సరాలు వదిలేయడం వల్ల క్యాన్సర్ కూడా మారే రిస్క్ ఉంటుంది. కాబట్టి బెలనైటిస్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్.